వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్రంలో శక్తిపీఠల జారీ విషయంలో గందరగోళం నెలకొంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ కూటమి నాయకులు అలాగే వైసీపీ నేతల మధ్య అయితే దీనిపై మాటలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే శెట్టి బలిజీలకు సంబంధించినటువంటి ఇటీవల ఆ కూటమి ప్రభుత్వం ఒక జీవోను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ జీవో జారీ చేసినందుకు పక్కన ఒక వర్గానికి సంబంధించి కూటమి నాయకులు అయితే సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ఈ శెట్టి బలిజీని గుర్తిస్తూ శక్తిపీఠల జారీ విషయంలో ఇప్పుడు గుర్తింపు వచ్చిందని ఒక పక్కన కూటమి నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరో పక్కన దీనిపై పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, అలాగే వైసీపీ నేతలు అయితే ధీటుగా దీనిపై కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. అసలు ఈ యొక్క సర్టిఫికేట్ల జారీ విషయంలో గందరగోళం జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు గతంలో ఏ విధంగా ఈ యొక్క శెట్టి బలిజీ గౌడకు సంబంధించినటువంటి జీవో ఏ విధంగా ఉండేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు, అలాగే శెట్టి బలిజీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అలాగే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రివర్యులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఇంత గందరగోళం రావడానికి ప్రధాన కారణం ఏంటి? గత వైసీపీ ప్రభుత్వంలో అసలు ఏం జరిగింది? ఇప్పుడు అసలు జీవో ఏ విధంగా జారీ చేశారు? దాని మీద అభ్యంతరాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి ఇప్పుడు ఇటీవల ఒక జీవో జారీ చేసింది, శెట్టి బలిజీలకు సంబంధించిన జీవో. గతంకి ఇప్పుడు కూడా డిఫరెంట్ ఉందంటూ కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిందాక మాకు జీవో ఇప్పుడే జారీ చేసింది, ఇప్పుడు దీనిపై శెట్టి బలిజీలకు అందరూ కూడా ఇప్పుడే న్యాయం జరిగిందో పక్కన సంబరాలు జరుపుకున్నారు. ఇది ఏ విధంగా చూడాలి? అసలు మీ నుండి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటంటే ఇక్కడ శెట్టి బలిజీ సామాజిక వర్గం ఇవాళ ఏదైతే సంబరాలు లేకపోతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి ఒక క్రీడ చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో లేకపోతే అరెస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా అండ్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం, ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ క్రీడలో ఒక భాగం. మరీ చెప్తున్నాను నేను, రాజకీయ క్రీడ. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ క్రీడ మొదలుపెట్టాడు. ఎప్పుడు మొదలుపెట్టాడు? 1997లో. 1997లో ఆనాడున్నటువంటి గౌడ సంఘం లేదా సర్దార్ గౌతులచ్చన్న గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 97లో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. గీత కులాలన్నీ కూడా ఏకం చేసి ఒక గొడుగు కిందకి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు. 1997 ఆయన ఎప్పుడు రిప్రజెంట్ చేశారంటే 96లో రిప్రజెంట్ చేశారు. ఎవరు? గౌతులచ్చన్న గారు. ఈ కులాలన్నీ ఏకంగా ఉండాలని ఏలూరులో ఒక సభ జరిగి ఆ సభలో ఈ గీత కులాలన్నీ ఐక్యంగా ఉండాలనేటువంటిది ఒకటి చేశారు. చేసినప్పుడు ఈ 5 కులాలని కూడా ఒక గొడుగు కింద తీసుకురావాలనే ఉద్దేశంతో జిఓఎంఎస్ నెంబర్ మరి నేను చెప్తున్నాను 16 జీవో అంటారు దీన్ని. ఈ 16 జీవోని ఇష్యూ చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేశారు. ఇష్యూ చేశారు కానీ 2024 జూలై వరకు. అందులో ఎన్ని కులాలు ఉంటాయండి? అందులో 5 అంటే అది చెప్తాను. ఇప్పుడు నేను చదివినిపిస్తాను మీకు. 2024 జూన్ వరకు లేదా జూన్ వరకు, అంటే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఏదైతే 97లో ఇష్యూ అయినటువంటి జీవో నెంబర్ 16ని ఆ రోజే శెట్టి బలిజీ సామాజిక వర్గీయులు వ్యతిరేకించారు, కోర్టుకు వెళ్ళారు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. శెట్టి బలిజీలుగానే ఉంచాలి తప్ప గౌడ అనేటువంటిది చేర్చడానికి వీలేదనేటువంటిది వారు చేసినటువంటి అబ్జెక్షన్. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు 97 నుంచి మళ్ళీ ఆయన ఎక్కడి వరకు ఉన్నారు? 2004 వరకు ఆయనే ముఖ్యమంత్రి కదా. 99లో గెలిచారు. 2004 వరకు కూడా ఇది ఎక్కడ అమలుకు నోచుకోలేదు. మళ్ళీ 2014-19లో ఆయన గెలిచారు, అప్పుడు కూడా అమలు జరగలేదు. శెట్టి బలిజీల నుంచి వచ్చినటువంటి అబ్జెక్షన్ని శెట్టి బలిజీలనే సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. దాంట్లో ఎక్కడ వ్యత్యాసం లేదు. కేవలం లచ్చన్న గారు ఆశయాన్ని గౌరవించారు తప్ప ఈ సర్టిఫికేట్ ఇష్యూయింగ్లో ఎక్కడా కూడా ఆ ప్రాబ్లం లేకుండా జరిగింది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2004-14 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 19-24 మధ్యలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే 19-24 మధ్యలో శెట్టి బలిజ
అనేటువంటి సర్టిఫికేట్, ముందు గౌడ అనే పదం ఎక్కడా రాలా. రీసెంట్గా ఈ నెలన్నర 2 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని జీవో 16ని ఇంప్లిమెంట్ చేసే విధంగా గౌడ బ్రాకెట్లో సెట్టిబల్జ, గౌడ బ్రాకెట్లో శ్రీసేన, గౌడ బ్రాకెట్లో ఈడిగా, గౌడ బ్రాకెట్లో ఏత, ఇటువంటి ఏత మళ్ళీ ఒక క్లాసిఫికేషన్ డిఫరెన్స్ ఉంది, వారు ఏలో ఉన్నారు. ఇది రాజకీయ క్రీడని ఎందుకని అంటున్నానంటే, నేను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంబరాలు చేయకూడదు, చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ అడగాలి. ఈ జిల్లాలో సెట్టిబల్జీల మనోభావాల మీద గొడ్డలి వేటు వేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు 97లోనే అబ్జెక్షన్ రైజ్ అయినటువంటి సెట్టిబల్జీలుగానే ఉంచాలని సెట్టిబల్జీలు న్యాయస్థానాలకు వెళ్ళినటువంటి ఈ అంశాన్ని ఇవాళ రాజకీయంగా వాడుకోవడం కోసం మొన్న జూన్ మాసం తర్వాత జూలై ఆగస్టు మధ్యలో ఏదైతే సర్టిఫికెట్స్ ఇష్యూ అవుతున్నాయో ఆ సందర్భంలో వారు ముందు గౌడ క్యాస్ట్ మాస్టర్ అంటున్నారు, దాన్ని మళ్ళీ క్యాస్ట్ మాస్టర్ అని ఒక ప్రతిపాదన చేసి గౌడ సెట్టిబల్జ, గౌడ శ్రీసేన, గౌడ యాత, గౌడ ఈడిగా అట్లాగా సర్టిఫికేట్ ఇష్యూ అయింది. ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత ఏదైతే సెట్టిబల్జీ సామాజిక వర్గం గతంలో ఆందోళన చేసిన వారు ఉన్నారో, మరలా ఆందోళన చేసిన వారు ఉన్నారు, వారందరూ ఆందోళన చేశారు. ప్రభుత్వానికి రకరకాలుగా కలెక్టర్ ద్వారా లేకపోతే ప్రభుత్వానికి నివేదన ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంశం ఏంటనంటే, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతిపక్షం మీద నెట్టేయాలని ఒక ప్రయత్నం చేశాడు. ఎలా ప్రతిపక్షం మీద నెట్టేయాలని ఏం ప్రయత్నం చేశాడంటే, 2023లో ఒక మెమో జారీ అయింది. ఏమని, అప్పుడు జోగి రమేష్, సుబ్బారావు గౌడ్ అనేటువంటి వారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. జీవో 16 ఉంది కదా, దాన్ని అమలు చేయడానికి మార్గదర్శకాలు, దాన్ని స్టడీ చేయమని ఒక మెమో జారీ అయింది. ఆ మెమోని మళ్ళీ ఆ రోజు మెమో జారీ అయిన విషయం అంటే డైరెక్ట్గా అధికారిస్తాడు మెమో, గవర్నమెంట్కి రాదు, మంత్రికి రాదు. కానీ వీళ్ళు ఏమని వాడుకుంటున్నారు, వైసీపీ ప్రభుత్వం దీన్ని మెమో జారీ చేసింది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే దీని గురించి ప్రస్తావన చేసినటువంటి మంత్రి గారు ఉన్నారో వారికి జీవోకి మెమోకి తేడా తెలియదు. జీవోని మెమో అంటున్నారు, మెమోని జీవో అంటున్నారు. ఆయన వాళ్ళు అనేది ఏంటంటే, నిన్న కొంతమంది అమలాపురంలో కొన్ని సంబరాలు జరుపుకుంటూ 2023లోనే వైసీపీ దీన్ని జారీ చేసినటువంటి పరిస్థితి, అప్పుడు ఏదైతే సెట్టిబలిజా పక్కన గౌడ అని వచ్చేది అని కూడా చెప్పుకోవచ్చు. అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇదేంటి చూడండి మీరు, మెమో నెంబర్ 1714306/22/2 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2023 మెమో నెంబర్. ఈ మెమో ఎక్కడైనా అమలైందా? 97లో జారీ అయిన జీవో అమలు అవ్వలేదు, ఈ మెమో కూడా అమలు కాలేదు. 23లో అమలు కాలేదు కదా. 24 సెప్టెంబర్ తర్వాత ఇప్పుడు ఏదైతే 25 మొన్న జరిగినప్పుడు ఇది మనం ఎక్కడ సెప్టెంబర్లో ఉన్నాం, 25 జూన్ తర్వాత కదా ఈ సమస్య వచ్చింది. 25 జూన్ తర్వాత వచ్చింది ఈ సమస్య. ఈ మధ్యకాలంలో నేను మంత్రిగా ఉన్న సమయంలో ఒక దీర్ఘకాలికమైనటువంటి సెట్టిబల్జీ సమస్య ఒకటి వచ్చింది. సెట్టిబల్జీ కులస్తులకు ఒక సమస్య ఉంది. ఏమిటంటే, శ్రీకాకుళంలో సెట్టిబల్జీ సర్టిఫికేట్ ఎవరు, విజయనగరంలో సెట్టిబల్జీ సర్టిఫికేట్ ఎవరు, ఈ 4 జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో ఎక్కడ సర్టిఫికేట్లు వచ్చే పరిస్థితి లేదు. కృష్ణా జిల్లాలో ఎవరు, గుంటూరులో ఎవరు, ఆ జిల్లాల్లో గౌడని ఇచ్చేటువంటి ఒక పరిస్థితి వస్తే నాకు వాట్సాప్ ద్వారా ఎవరో పంపించారు. దానికి వెంటనే నేను అందరు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి సెట్టిబల్జీలుగానే సర్టిఫికేట్లు ఇష్యూ చేయాలి, సెట్టిబల్జీలుగానే సర్టిఫికేట్లు ఇష్యూ చేయాలని చెప్పినప్పుడు వారు ఏరియా రిస్ట్రిక్షన్ గురించి నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఏరియా రిస్ట్రిక్షన్స్ని జీఓఎంఎస్ నెంబర్ 25 ఇది చూడండి, జీఓఎంఎస్ నెంబర్ 25 ఒకటి ఇష్యూ చేసి, ఆ సందర్భంలో అందులో 8th క్లాజ్లో there are no area restrictions to the communities mentioned at the column number 3 except Settibalija caste community and the same is continued అని నేను ఇచ్చాను. అది కూడా ఎట్లాగా, extended to removal of area restrictions in respect of Settibalija caste and community all the districts in the state of Andhra Pradesh
బ్యారింగ్ ది డిస్ట్రిక్ట్ గ్రేటర్ రాయలసీమ రీజియన్. మళ్ళీ అక్కడేంటి, గ్రేటర్ రాయలసీమ రీజియన్లో సెట్టిబలిజ అనేటువంటి పేరున్న వారు అగ్రవర్ణాలుగా ఉన్నారు. ఎవరైతే ట్యాపింగ్ ఆక్యుపేషన్లో ఉన్నవారు మాత్రమే ఈ సర్టిఫికెట్లు పొందాలి. ఇక్కడ మళ్ళీ ఈ సెట్టిబలిజీలకి ఎక్కడ అన్యాయం జరగకూడదు, ఈ సెట్టిబలిజీలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ జీవోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇష్యూ చేసింది, నేను మంత్రిగా ఉండగా. ఇక్కడ ఈ మెమో ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటిది రాజకీయ క్రీడని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రభుత్వం చేసింది ఏంటి, ఇవాళ జీవో నెంబర్ 16 జీఓఎంఎస్ నెంబర్ 16 అమలు చేయాలని 97లో ఇచ్చినటువంటి ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు కదా ఇచ్చారు. మళ్ళీ ఇవాళ ఈ ఇష్యూని తీసుకొచ్చింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కదా. మధ్యలో సెట్టిబలిజీలకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా, మధ్యలో సెట్టిబలిజీ సర్టిఫికేట్లకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా, మీకు చూపిస్తాను. మధ్యలో సెట్టిబలిజీ సర్టిఫికేట్ కోసం అని ప్రాబ్లమే రాలే. దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం వాడుకుని దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని ప్రయత్నం చేశారు. మరి నిజాలు దాగవు కదా. ఆ సందర్భంలో మంత్రి గారు అంటారు చీకటి జీవోలు అంటారు. ఇవి జీవోలు కదా. చీకటి జీవో అంటే ఏమిటి, 97లో ఇచ్చి ఇప్పుడు దాకా అమలుకు నోచుకోనటువంటిది చీకటి జీవో. 97లో ఇచ్చిన సందర్భంలో సెట్టిబలిజీల మనోభావాల మీద గొడ్డలు పెట్టేశారు. 97లో సెట్టిబలిజీలు ఆ రోజు తిరగబడ్డారు. మళ్ళీ ఇవాళ కూడా ఆయన అదే పని చేసి సెట్టిబలిజీల ఆగ్రహానికి గురయ్యి తెలుసుకుని ఇప్పుడు మొత్తం జీవో 6 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 6 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 6 తీసుకొచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. సెట్టిబలిజీ కమ్యూనిటీకి ఇందులో వచ్చినటువంటి యాడిక్ పాయింట్ ఏముంది, సెట్టిబలిజీ సెట్టిబలిజీలు ఎప్పుడు పొందుతున్నారు. సెట్టిబలిజీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడంలో ఎక్కడ ప్రాబ్లం లేదు. ఏరియా రిస్ట్రిక్షన్స్ ఉంటే నేను చెప్పాను కదా, దీర్ఘకాలికంగా ఏరియా రిస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నేను మంత్రిగా ఉండగా. మరి ఈ రెండు జరిగింది, మేలు ఎక్కడ జరిగింది, సెట్టిబలిజీ కమ్యూనిటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. కీడు ఎక్కడ జరగబోయింది, ఆ రోజు 97లో అయినా తెలుగుదేశం పార్టీ వల్లే, ఇవాళ 2025లో అయినా తెలుగుదేశం పార్టీ వల్లే. ఈ రెండు కీడు చేయాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సెట్టిబలిజీ మనోభావాలని దారుణంగా హింసకి లేకపోతే బాధకి గురి చేసి సంబరాలు చేయించుకుంటున్నాడు. ఇది రాజకీయ ఎత్తుగడ. ఎలా జీవో 6 ఇస్తే సెట్టిబలిజీకి ఎడిషనల్గా వచ్చింది ఏంటని మీరు అడగండి. అదే అంటే అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏదైతే సంబరాలు జరుపుకున్నారో అదే దాన్ని మీరు వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు అమలు చేయలేకపోయారని వాళ్ళు అంటున్నారు. సెట్టిబలిజీకి ప్రాబ్లం ఉంది వైసీపీలో. వైసీపీ ప్రభుత్వం సెట్టిబలిజీ సర్టిఫికేట్కి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా చెప్పండి, రాలేదు కదా. 97 నుంచో పరంపర వచ్చింది. 97లో జీవీ వచ్చినోడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. 97లో అమలు అవ్వలేదు. అది 2024 వరకు అమలు అవ్వలేదు. 24 జూన్ వరకు అమలు అవ్వలేదు. అమలు అవ్వలేనటువంటి దాని గురించి మేము ఇష్యూ చేసి మేము సంబరాలు చేసుకోవాల్సిన పని లేదు. మా దృష్టికి వచ్చింది ఏంటి, ఏరియా రిస్ట్రిక్షను. మేము ఇచ్చాం కదా, మేము పనిచేసి చెప్పుకునే తత్వం కాదు మాది. ఇప్పుడు తప్పు చేసి దాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. నేను అదే అంటాను. ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు లేకపోతే ఇంకొక ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారంటే 23వ సంవత్సరంలో జీవో ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఇక్కడ మన ఇద్దరం ఒక పాయింట్కి వద్దాం. మెమో ఇచ్చాం, జీవోకి మెమోకి వాళ్ళకి తేడా తెలియకపోవచ్చు. ఈ మెమోని ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి, అంతే కదా. ఈ ప్రభుత్వం ఈ మెమోని క్యాన్సిల్ చేస్తే అయిపోయేది, దానికి కొత్త జీవో తేవాల్సిన అవసరం లేదు. ఈ మెమోని క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ అది చేయలే. వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ అదే సందర్భంలో అన్నారు, మేము అన్ని కులాలని కలిపి, వాళ్ళకి రెండు కాంట్రాడిక్షన్ అండి. లచ్చన్న గారి ఆశయానికి బరేలు చేసేసారు, కానీ 16ని ఏమనంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారనేటువంటి భయం ఉంది. మేము అన్ని కులాలని కలిపి ఒక కార్పొరేషన్ పెట్టాం. ఇప్పుడు వచ్చి సెట్టిబలిజీలకు ఒక కార్పొరేషను, యాతలకు ఒక కార్పొరేషను, ఈడిగలకు ఒక కార్పొరేషను, గౌడలకు ఒక కార్పొరేషను, శ్రీశైలకు ఒక కార్పొరేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కలిసి పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వం మీది కదా. మేము 56 కార్పొరేషన్లు పెట్టామండి, మమ్మల్ని తప్పు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 56 కార్పొరేషన్ తప్పని మళ్ళీ నువ్వు 56 ఎందుకు పెడుతున్నావు? ఇప్పుడు 56లో 34 కదా ఇచ్చావు. విడిగా పెట్టడం వల్ల ఇప్పుడు ఏదైతే ఆ మద్యం పాలసీలో కూడా ప్రత్యేకంగా గీత కార్మికులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పర్సంటేజ్లో కూడా షాపులు కేటాయించడం కూడా జరిగిందని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. నేను అది పాలసీ. గీత కార్మికులకు 10% షాపులు ఇస్తాను. గీత కార్మికులకి ఇస్తున్నారా, ఈ కులాలకు ఇస్తున్నారా అనేది ఒక ప్రశ్న వస్తుంది రేపొద్దున. గీత కార్మికులు అన్ని
ఆక్యుపేషన్ ఈజ్ డిఫరెంట్, క్యాస్ట్ ఈజ్ డిఫరెంట్. సెట్టిబల్జ లేదా గౌడ, శ్రీసేన, యాత కులాలే కాకుండా గీత వృత్తులు అనేక కులాలు ఉన్నాయి. అందులో ఎస్సీలు ఉన్నారు, లేకపోతే సమ్ అదర్ క్యాస్ట్లు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు గీస్తున్నారు. ఇక్కడ ట్యాపర్ అనేవాడు కష్టపడేవాడు, వాడికి ఇది బెనిఫిట్ అందుతుంది. ఇక్కడ కూడా ఒక మోసం ఉంది. ట్యాపర్కి ఇస్తున్నావా లేదా కమ్యూనిటీకి ఇస్తున్నావా అనేది స్పష్టంగా వాళ్ళు చెప్పలా. సరే, అది నేను కాదనన్నా. నేనేమంటానండి, కులాలని విడదీసినప్పుడు ఇక్కడ వీరు చేయాల్సింది ఏంటి? మమ్మల్ని ఏదైతే తప్పు అన్నాడో ఆ రోజు, ఏమని 56 కులాలకి కార్పొరేషన్లు ఇచ్చామండి మేము, అది కాదు మేము చాలా గొప్పగా కలిపి ఉంచాము మేము, మీరు విడదీశారని ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు కలపండి అంటున్నాను నేను. మేము చేసింది తప్పు అయినప్పుడు దాన్ని ఎందుకు నువ్వు కొనసాగిస్తున్నాం? సరే, 23లో మేము మెమో ఇచ్చాం, ఇది తప్పు అని నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? మెమోని క్యాన్సిల్ చేయాలి, అంతే కదా. మెమో అనేది ఎప్పటికప్పుడు కన్వీనియంట్గా ఇచ్చుకుని, జీవో కాదు కదా ఇది. మళ్ళీ దీనికోసం ఇంత అడావిడి చేసి ఇంత ఇది చేయడం అని చూసిన తర్వాత ఇది ఇంకా ఇంకొక కాంట్రావర్సీ సబ్జెక్ట్ ఉంది. చూడండి, ఈ జీవో నెంబర్ 16ని ఈ మంత్రి గారే హైదరాబాద్ వెళ్ళి ఒకసారి చూపించండి, మీకు తెలుస్తుంది. జీవో నెంబర్ 16 గురించి ఆయన ఏం చెప్పారు? జీవో నెంబర్ 16 గురించి ఆయన ఏం చెప్పారు? జీవో ఇంప్లిమెంట్ అలా ఉంచమని చెప్పి సుభాష్ గారు మీకు వీళ్ళ కోసం పోరాడతారా? మీరు ఖచ్చితంగా పోరాడతాం. అందులో సార్ అది మాకున్న హక్కు. ఓకే, జీవో 16 ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితి 2 రాష్ట్రాలకి ఉంది. అందులో ఈ 5 కులాలు ఏవైతే ఉన్నాయో 5 కులాలని కలిపే ఉంచాలి. ఆ జీవో 16 ఇంప్లిమెంట్ చేయాలి. నిర్దాక్షిణ్యంగా ఒక అవగాహన లేకుండా జీవో 16లో ఈ సెట్టిబల్జీ కులాన్ని 5 కులాల నుంచి వేరు చేసి 4 కులాల నుంచి సెపరేట్ చేయడం అనేది తప్పు. అది కోర్టు కూడా తీర్పిచ్చింది. వెంటనే జాయిన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ కమిషన్ అనే పేరుతో కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభాకర్ గారిని కలిసాం, అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా, సీఎం గారిని కూడా కలవటం జరుగుతుంది. తీసుకుంటున్నాం. వెంటనే ఈ యొక్క అవగాహనకు వచ్చిన తర్వాత, వీళ్ళు కలిసిన తర్వాత మా సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా కలిసి మరి బీసీ మంత్రులు అందరం కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెంటనే ఇది ఎట్టి పరిస్థితులు బీసీలో కలిపేంత వరకు కూడా 100% తీసుకుంటారు. ఎందుకంటే సమాజంలో ఆ రోజున కూడా ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో కూడా తెలంగాణకు వచ్చి మీరు ఎవరికి ఓటేసినా పర్లేదు కానీ టీఆర్ఎస్ ఓటు వేయద్దు, 26 కులాలని మోసం చేసిందని చెప్పి కూడా నేను ప్రచారం చేశాను. అదే మాట 16 మరి కావాలని కోరుకుంటున్నారు అంటున్నారు. మరి అది 16కి 6కి మరి డిఫరెంట్ ఏ విధంగా ఉంటుంది? 16 ఏంటి? 5 కులాలనే కలిపి ఉంచేది. 6 ఏం చెప్తుంది? దానికోసం ఆయన కృషి చేస్తా అంటున్నారు 16 కోసం. అది గతంలో ఆయన హైదరాబాద్ వెళ్ళి చెప్పినటువంటిది. అది 11/9/25 ఏం చెప్తున్నారు? మళ్ళీ 6 ఇచ్చారు. గౌడ, ఈడిగా గౌడ, గమల, కలకల, గాండ్ల, సెట్టిబలిజ, శ్రీశైన ఇంక్లూడెడ్ 4Bలో ఉంది ఇది కదండి. ఇది ఇప్పుడు గౌడ షోన్ ఫిక్స్డ్ అని ఉంది కదా, అది వద్దని అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఆయన అవగాహన వాటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 కులాలని బీసీ స్టేటస్ నుంచి తొలగించారు. గౌడ, శ్రీశైన, యాత, ఈడిగా ఈ 4 కులాలు అక్కడ బీసీ స్టేటస్ పొందాయి. ఏదైతే సెట్టిబల్జీ కులం జీవో నెంబర్ 16ని ఆ రోజు క్వశ్చన్ చేసి కోర్టుకు వెళ్ళి మేము సెట్టిబల్జీలుగానే ఉంటాము బీసీ స్టేటస్లో నేను చెప్పినప్పుడు, ఇది అరెస్ట్ వైల్ ఈ 4 జిల్లాలకు పరిమితం అనేటువంటి మాట ఏదైతే వచ్చిందో దానివల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. దానికోసమే నేను అది నా దృష్టికి వచ్చిన తర్వాత ఈ 25 ఇచ్చాను. అంటే ఈ 25 ఏమీ బెనిఫిట్ చేస్తుంది ఈ కులానికి? ఏరియా రిస్ట్రిక్షన్స్ తీసేస్తుంది. గ్రేటర్ రాయలసీమలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఇది కోర్టుకి చాలా వాల్యూగా పనికొచ్చేటువంటి అంశం. ఈ పాయింట్ ఇది కోర్టుకి అంశం ఎందుకు పనికి వస్తుంది? ఏరియా రిస్ట్రిక్షన్స్ని మేము జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్ దీన్ని తీసేశాను జీవో నెంబర్ 25లో. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నేను ఏమంటున్నానంటే, నిజంగా సెట్టిబల్జీ మేధావులు కానీ, సెట్టిబల్జీ విద్యావంతులు కానీ, సెట్టిబల్జీ ఉద్యోగవంతులు కానీ, సరే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు పొగుడుకుంటారు లేకపోతే ఇంకోటి చేస్తారు, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఏదైతే అమలాపురం నుంచి ఆ రోజు కోర్టుకు వెళ్ళారు సెట్టిబల్జీల కోసం, సెట్టిబల్జీగా పేరు ఉండాలని, సెట్టిబల్జీగా పేరుంది,
దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అమలాపురం కదా, మా రాజులు ఆయన వెళ్ళాడు. సెట్టిబల్జిగానే పేరుంది. సెట్టిబల్జిగా పేరు కొనసాగింది ఎంతకాలం? 97 నుంచి 25 వరకు. 25 జూన్లో మళ్ళీ దీన్ని ఎవరు తెర మీదకి తెచ్చారు? ఇదే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. మరి ఆయనకి పాలాభిషేకం చేస్తారా, క్షమాపణ కోరతారా? నేనైతే డిమాండ్ చేస్తున్నాను. అంటే ఈ కులాల మధ్యలో చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం నడపాలని, రాజకీయంగా బెనిఫిట్ అవ్వడం కోసం ఆయన చేసిన కుటిల రాజకీయం అంటారు దీన్ని. కుటిల రాజకీయంలో భాగమే సెట్టిబల్జీ కులం అనేటువంటిది, సెట్టిబల్జీ యువత అనేటువంటిది. ఆలోచించి తీసుకోవలసిన నిర్ణయాన్ని మానేసి ఎవరో ఏదో చెప్పారు, జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? సెట్టిబల్జీకి అడిషనల్ బెనిఫిట్ ఏమొచ్చింది దీంట్లో? సెట్టిబల్జీగానే ఉన్నారు. మెమోని క్యాన్సిల్ చేస్తే అయిపోయే ఒక పనికి ఒకవేళ మీకు నచ్చలేదు క్యాన్సిల్ చేయండి. మీరు 56 కార్పొరేషన్ల గురించి క్వశ్చన్ చేస్తున్నారు, నచ్చలేదు కలిపేయండి కార్పొరేషన్లో. మరి ఇప్పుడు 56 కార్పొరేషన్లు మీరు 34 కార్పొరేషన్లు వేసారు, 24 వేయలేదు కదా. ఇదే విషయం మీద మనం జనరల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉదంతం ఏదైతే ఉందో, చీర్ల జగ్గిరెడ్డి గారు కోనసీమ జిల్లా అధ్యక్షులు ఆయన అవగాహన లేకుండా కూడా మాట్లాడారని మన మంత్రి సుభాష్ గారు మాట్లాడుతున్నారు. దాన్ని మరి ఏ విధంగా? ఇప్పుడు వారి అవగాహన ఏంటి ఇప్పుడు అర్థమైంది కదా, మీకు చూపించారు కదా. నేను GO 16ని అమలు చేస్తానంటున్నారు, దాన్నే కాంట్రడిక్ట్ చేసి ఇప్పుడు 6 తెచ్చానని సంబరాలు చేస్తున్నారు. 16 అమలు చేస్తానంటున్నారు, 6 తెచ్చి సంబరాలు చేస్తున్నారు. 16ని అమలు చేస్తానన్న వ్యక్తి 6 వచ్చిందని ఆనందంతో సంబరాలు చేస్తున్నారు. మరి అవగాహన గురించి ఏం మాట్లాడుతాం? జగ్గిరెడ్డి గారు ఏమన్నారు? బాబు మీ హైదరాబాద్లో మీ కులస్తులు అందరూ ఎక్కడో ఇబ్బందులు పడుతున్నారని. ఇందులో నేను మీకు మర్మం విప్పి చెప్పాను కదా. ఏదైతే GO 16లో ఈ గౌడ కమ్యూనిటీ అనేటువంటిది, గౌడ బ్రాకెట్లో కులం అనేటువంటి ప్రతిపాదనని ఒప్పుకోంది ఆ రోజు సెట్టిబల్జీ కమ్యూనిటీయే. దాన్ని డినై చేసి ఒప్పుకోంది, కోర్టుకు వెళ్ళింది సెట్టిబల్జీ కమ్యూనిటీ. ఈ సెట్టిబల్జీలకి ఎప్పుడు కూడా సెట్టిబల్జీలోనే సర్టిఫికెట్లు వస్తున్నాయి. ఓవరాల్గా సెట్టిబల్జీలో వాళ్ళ అస్తిత్వం లేకపోతే వారి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంగా తీసుకున్నప్పుడు సెట్టిబల్జీలకి ఎప్పుడు సెట్టిబల్జీలుగానే వస్తున్నాయి. సెట్టిబల్జీని గుర్తించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెట్టిబల్జీని ఎంత గొప్పగా గుర్తించిందో మరి ఒకసారి మనం చూద్దాం. రాజ్యసభకి వెళ్ళాం, ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా? మంత్రివర్గం, 2 పార్లమెంట్ సీట్లు, 2 MLC సీట్లు అండ్ 3 అసెంబ్లీ సీట్లు. తెలుగుదేశం పార్టీ చచ్చి చెడి మొన్న 2 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. అసలు తెలుగుదేశం పార్టీ గతంలో అంటే ఆయన ఎంటైర్ 83 నుంచి 2016 వరకు క్యాబినెట్లో మంత్రి ఇవ్వలేదు ఈ కులానికి. క్యాబినెట్లో మంత్రి ఇవ్వలేదు ఈ కులానికి. విధాన సత్యనారాయణ గారికి 2016లో ఎప్పుడు ఇచ్చారు. ఇవాళ మళ్ళీ ఆ పరంపర కొనసాగించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మెయిన్ కొనసాగించారు కాబట్టి ఇవాళ వచ్చింది. ఈయన ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి కూడా అదృష్టం వీరు కల్పించిందే ఇండైరెక్ట్గా. అంటే నేనేమంటానంటే ఒక పరంపరని సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ప్రధానంగా నేను అడుగుతుంది, నేను ఎందుకు డిమాండ్ చేస్తున్నానంటే అమాయకులతో ఆడుకోవడం, ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం, అంటే ఒక అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం చంద్రబాబు నాయుడు గారు నైజం. ఎన్టీ రామారావు గారిని ఏం చేశారు? ఆయన వ్యక్తిత్వాన్ని ఏమి హననం చేశారు? ఆయనంతటి ఏదో రకరకాలైనటువంటి కామెంట్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు గారు చేసినంత కామెంట్ ఎవరు చేయలేదు. ఇక్కడ 2 జరిగినాయి. గౌతులచ్చన్న గారు అనేటువంటి ఒక మహనీయుడు ఆశయం ఏదైతే GO 16 ఉందో దాన్ని ఇవాళ నువ్వు అమెండ్ చేసేస్తే GO 16 అమెండ్ అయిపోయిన తర్వాత గౌతులచ్చన్నకి నిన్నే కదా ప్రభుత్వం ఇది పెద్ద ప్రభుత్వ పరంగా ఆయన జయంతి ఉత్సవాలు చేశారు. జయంతి ఉత్సవాలు చేసి వెంటనే వారికి కోతేశారు. ఆయన ఆశయం నేనేమంటానంటే సెట్టిబల్జీలుగా ఉండాలనేది ఖచ్చితంగా వాళ్ళ కోరిక. అది తీరింది ఎప్పుడు? 97 నుంచి ఇప్పుడు దాకా తీరుతానుంది. మళ్ళీ దీన్ని తెర మీదకి తెచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఈ కోనసీమలో ఈ అల్లరి సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చేసిన ప్రయత్నంలో వాస్తవాలు తెలిసిన వ్యక్తిగా నేను మీ ద్వారా వారికి తెలియాలి. మీరు ఆయన నిజంగా గతంలో కూడా మీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల కామెంట్లు జరిగాయి, అది అడగొచ్చా పర్లేదా? అంటే అప్పుడు రెడ్లు కాళ్ళ వద్ద ఇలాగ సెట్టిబల్జీ కులాన్ని ఇలా మోకాళ్ళు వేసి మీరు వేసింది అప్పట్లో సంచలనంగా మారింది. అది విషయాన్ని ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి? ఇది ఒక రాజకీయ క్రీడలో అమలాపురంలో ఉన్నటువంటి వాళ్ళు నా ఎదురుకుండా అందరి కాళ్ళకే దండం పెట్టారు. నేనేం దండం పెట్టలేదే, దూరంగా ఉండి ఒక గౌరవ సూచికగా చేశాను. నేను ఆయన కాళ్ళు పట్టుకోలేదు, కాళ్ళ మీద పడలేదు. ఈర్ష్య
తట్టుకోలేని తనం. చిట్టబ్బాయి అనేటువంటి కుటుంబం రోడ్డు మీద పడిపోతుంటే దాన్ని ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పాను. జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చినటువంటి వైఎస్ సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞత చెప్పాను. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్. నేను కులాన్ని తాకట్టెట్టుకోవాల్సిన అవసరం, నేను కులంలో ఎదిగిన నాయకుని కాదు, నాయకుడు అయిన తర్వాత కులానికి ఉపయోగపడ్డాను. ఇలా కలుగీత కార్మికుడు చెట్టు మించి పడిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకొచ్చాను. ఈ ఏరియా రిస్ట్రిక్షన్ ఇది దీర్ఘకాలం ఒక దశాబ్దాలుగా తీరినటువంటి సమస్యను నేను తీర్చాను. ఎక్కడ చూసినా మావాడరా అని చెప్పుకుని ఇలా గర్వంగా పనిచేశాను. వీళ్ళు ఏదైతే ఇప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లు ఎత్త నేను చాలా సేమ్ ఆ పేర్లు ఎత్తనటువంటి వాళ్ళు చేసినటువంటి పని వాళ్ళు నా ఎదురుగుండా కాళ్ళ మీద పడుతున్నారు చూశాను కదా. ఈ కాళ్ళ మీద పట్టడం, తాకట్లు పెట్టడం ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. అంత దీనమైన స్థితిలో నేను లేను. నాకున్న హుందాతనం నాకుంది. అంటే అల్లరి చేసి లబ్ధి పొందాలి, అదే చెప్పాను కదా. ఇప్పుడు కూడా మళ్ళీ అల్లరి సృష్టించి ఈ అల్లర్ల వల్ల లబ్ధి పొందాలి తెలుగుదేశం అనుకుంటుంది. ఇది మాత్రం సెట్టిబలిజీలు కనుక గమనించినట్లయితే నష్టపోయేది సెట్టిబలిజీలే. తెలుగుదేశం పార్టీ ప్రతిసారి కూడా సెట్టిబలిజీని మోసగిస్తూ వచ్చింది తప్ప వాళ్ళ ఉన్నతి గురించి ఆలోచించలేదు. నేను ఒక్కటి చెప్తాను, కుల వృత్తుల కోసం సెట్టిబలిజీలు కళ్ళు గీయాలి. తాళ్ళు ఉన్నాయా? రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళందరూ ఎవరు? తాళ్ళు లేవు కదా. కలుగురిత వృత్తి లేదు కదా. ఇప్పుడు బ్రాందీ షాపుల్లో నువ్వు 350 షాపులు ఇచ్చానంటున్నావు, 380 బార్లు షాపులు, బార్లు ఇంకా వాళ్ళ ఆక్షన్కి పోలేదు. వాళ్ళు ఎంతమంది నిజంగా కలుగీత కార్మికులు ఉన్నారు, కలుగీసి కుటుంబాలు ఉన్నాయి ఆలోచించు. కానీ రాజశేఖర రెడ్డి అలా చేయలేదే. ఈ గీత గీసుకునేవాడు ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు, ఈ గీత గీసుకునేవాడు డాక్టర్ అవ్వాలనుకున్నాడు, ఈ గీత గీసుకునేవాడు కంప్యూటర్ నాలెడ్జ్తో విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అలా అనుకోలేదే. ఈ గీత గీసుకునే బిడ్డ ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నాడు. ప్రపంచం అంతా వాడు ధైర్యంగా బ్రతకాలనుకున్నాడు. అది కదా కావాల్సింది. ఈ సమాజానికి ఏం కావాలి? రాజ్యాంగం ఏం చెప్పింది? దాన్ని మానేసి నేనేదో మోకిచ్చాను, గీత కత్తిచ్చాను. నా వ్యక్తిత్వం అండి, నా వ్యక్తిగత విషయానికి రాజకీయానికి సంబంధం. రాజకీయం అనేటువంటిది రాజకీయమే. ఇవాళ ఈ కులాన్ని ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వాడుకుంటున్నటువంటి తీరు చూశారు కదా. ఇది చాలా మోసపూరితమైనది. 97లో జీవో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ మంత్రి గారు మాట్లాడితే చీకటి జీవో అంటున్నారు. 97లో ఇచ్చి 2025 వరకు అమలు చేయడానికి ఆలోచన చేయకుండా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది చీకటి జీవోనా? ఉన్న వాస్తవాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఏ జీవో అనేటువంటిది ప్రజల విజ్ఞతకే వదిలేస్తాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో నలుగురు ఉన్నారు సోషల్ మీడియాలో మాట్లాడతారు. మీరు అన్నారు చూసారు, ఈ కామెంట్ ఒకటే ఏముంటుంది దాంట్లో? ఈవిడ ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడు అందరికీ తెలుసు కదా. అందరూ కాళ్ళు పట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏం పెద్ద బ్రాటప్ పొలిటీషియన్స్ కాదు. నేను పబ్లిక్గా చెప్పాను, సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞత చెప్పాను. ఎలా? సుబ్బారెడ్డి గారికి కాదు కృతజ్ఞత, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. ఎందుకంటే చిట్టబ్బాయి కుటుంబాన్ని అంత గొప్పగా ఆదుకున్నాడు కాబట్టి. అదే మరి అది వచ్చిన సూర్యనారాయణరావు గారు మరి నా దగ్గరికే వచ్చారు కదా, ఆయన కూడానే. మరి ఆయన కూడా ఎమ్మెల్సీ వచ్చింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన కూడా అదే ఇదిగా చూశారు కదా. మరి ఇంకేం దేని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఫైనల్ అవకాశం వచ్చింది, కులానికి సేవ చేయి, సమాజానికి సేవ చేయి. ఎందుకు నీ అవగాహన గురించి, జగ్గిరెడ్డి గురించి అవగాహన అనేటువంటి మాట ఏదైతే మాట్లాడారో, రాజకీయాల అవగాహన డిసైడ్ చేయాల్సింది ప్రజలు, మనం కాదు. ఫైనల్గా చూసుకుంటే ఈ రాజకీయాలు పక్కన పెడితే మీ సిట్టిపల్లి సామాజిక వర్గంగా ఏది ఉంటే బాగుంటుంది మీ కులానికి అనేది కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సిట్టిపల్లి సామాజిక వర్గం కోరుకున్నది సిట్టిపల్లిగానే ఉండటం, సిట్టిపల్లి సామాజిక వర్గం కోరుకున్నది సిట్టిపల్లిగానే ఉండటం, అది కొనసాగుతున్నటువంటి పరంపర. దానిలో ఇంక కొత్తతనం ఏముంది? వీళ్ళు కొత్తగా సాధించింది ఏముంది? సిట్టిపల్లి సిట్టిపల్లి కానీ ఇస్తుంటే ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇవ్వకుండా ఈ ఆట ఆడింది ఎవరు? గౌడాని చేర్చింది ఏ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలోనే కదా. జీవో ఇచ్చింది ఎవరు? ఈ నాయకుడే కదా. 97లో జీవో ఇచ్చింది ఈ నాయకుడే. 25లో మళ్ళీ గౌడా చేర్చి దాంట్లో బ్రాకెట్లో సిట్టిపల్లి పెట్టింది ఈ నాయకుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి అంశం మీద ఒక మెమోని జీవో అని దాన్ని ఏమనాలి నేను? మెమోని జీవో అనేటువంటి స్థితిలో నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే విజ్ఞత గల లేదా విద్యావంతులు, ఈ కులం గురించి ఆలోచించేటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి, సమాజంలో మన కోసం కంటే మన వర్గాల కోసం తప్పించేటువంటి వారందరూ కూడా ఆలోచించండి. ఇది వాస్తవం, ఇది నిజం. నిజాన్ని దాచి మాకుంది కదని అల్లరి చేసి లబ్ధి పొందాలనేటువంటి వారి శకం అయిపోయింది. అది జరిగిపోయింది. ఒకసారి అవకాశం వచ్చి ప్రజలకి ప్రజావసరాలు తీర్చడంలో
ఈ రకమైన క్రీడలు ఆడితే దొరికిపోతారు. ఇక్కడ దొరికిపోయారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు 97లోను 2025లోను సెట్టిబలిజీ కులం యొక్క మనోభావాల మీద ఆయన చేసినటువంటి మనోభావాల దెబ్బతీతకు చేసినటువంటి పనే ఈ సర్టిఫికెట్ ఇష్యూని మళ్ళీ అదేదో గొప్పగా పరిష్కరించినట్టు ఆయనే సమస్య సృష్టించాడు, ఆయనే పరిష్కరిస్తున్నాడు. ఈ టాలెంటు బీసీలు ఎప్పుడు కూడా దొరికిపోతారు అనుకునేటువంటి ఆయన భావజాలం ఒకసారి బయటపడింది. మాకు కూడా తెలివి వచ్చింది కాబట్టి తెలిసి మేము వాస్తవాలు ప్రజలకు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏదైతే సెట్టిబలిజీల సర్టిఫికేట్ల జారీ విషయంలో ఒక అంశం అయితే ఇప్పుడంతా కూడా వివాదాస్పదంగా మారింది. అలాగే చెట్టిబలిజీలను అయితే గుర్తించి ఇప్పుడు దాన్ని చెట్టిబలిజీలుగానే ఒక కులంగానే మొత్తం అంతా గుర్తించి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే ఈ విధంగా చేసిందని కూడా పక్కన సంబంధించినటువంటి అంతా ఒక సామాజిక వర్గం సంబరాలు అయితే జరుపుకున్నారు. కానీ వాస్తవాన్ని గ్రహించాలని గతంలోనే దీన్ని అయితే 97లోనే ఈ యొక్క జీవోని చంద్రబాబు నాయుడు మళ్ళీ తెచ్చారు. మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క 16 కావచ్చు, అలాగే 6 కావచ్చు, ఈ రెండింటి మధ్య కూడా తేడా తెలుసుకుని వ్యవహరించాలి. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఈ విధంగా మళ్ళీ ఈ యొక్క కుల రాజకీయాలు చేయడం కోసం, అలాగే ఈ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మళ్ళీ ఈ యొక్క రాజకీయ క్రీడలుగా చేస్తున్నారని చెప్పేసి, అలాగే మాజీ మంత్రి వర్యులు, అలాగే చెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చెల్లిపని వేణుగోపాలకృష్ణ అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా ఆయనకి ఒకటే చెప్పుకొస్తున్న అవగాహనతోనే పూర్తిగా చెట్టుబల్లికి న్యాయం చేసే విధంగా కూడా కృషి చేయాలంటూ మంత్రి సుభాష్ కూడా హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అలీతో ప్రకాష్, RTV, రాజమండ్రి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.